హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టెల్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ సేఫ్గా అండ్ హెల్దీగా ఉండుంటారు అనుకుంటున్నా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళ హౌస్ వార్మింగ్ గురించి. ఇదే ఆ ఇల్లు. కింద ఆల్రెడీ ఇల్లు ఉందన్నమాట, పైన హౌస్ వార్మింగ్ చేసుకున్నారు, ఇంకో ఫ్లోర్ బిల్డ్ చేసి. ఇది మను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇదే మాకున్న అడ్వాంటేజ్. ఒకసారి ఆంధ్ర వెళ్తే పెద్దమ్మ వాళ్ళని అత్త వాళ్ళని అందరు కవర్ చేసి రావచ్చు. తిను మా అమ్మ, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, నా వ్లాగ్స్ లో ఆల్రెడీ చూసుంటారు. వీళ్ళే మా అన్నయ్య వదిన, వీళ్ళదే గృహప్రవేశం. యాక్చువల్లీ మా పెద్దమ్మకి మొత్తం 3 కొడుకులు, తిను లాస్ట్, మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ ఉన్న ఇద్దరిలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న బ్లాక్ సారీ ఆవిడే మా అత్తయ్య, మా మను వాళ్ళ మదర్. తినే మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ ఫస్ట్ సిస్టర్, నా ఫేవరెట్ పర్సన్. తిను మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, మా సెకండ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఈ వ్లాగ్లో అందరినీ ఇంట్రొడ్యూస్ చేయడానికి రీజన్, నేను ఆల్మోస్ట్ ఆంధ్ర వస్తూనే ఉంటా, వీళ్ళందరి ఫేసెస్ మీరు చూస్తూనే ఉంటారు. అట్లీస్ట్ పాసిబుల్ అయినంత వరకు కొంతమందినైనా ఇంట్రొడ్యూస్ చేద్దాం అన్నట్టు ఈ వ్లాగ్లో కొందరిని ఇంట్రొడ్యూస్ చేసిన. అండ్ ఎర్లీ మార్నింగ్ ముహూర్తం వచ్చిందనమాట, 4 o'clockకే. అంత పొద్దున్నే కదా అని ఆర్యన్ని కూడా ఏం లేపలేదు. మను ఆర్యన్ పడుకొనే ఉన్నారు. జనరల్లీ లేడీస్కే పని ఉంటుంది కదా మార్నింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మా పెద్దనాన్న, రైట్ సైడ్లో మా నాన్నని ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు ఆర్యన్ తోటి. జనరల్లీ వర్షం మనం ఏదైనా పని చేస్తుంటే పడితే అదొక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతారు చాలా మంది. ఇంకా మేము కూడా అట్లే అనుకొని ఆ వర్షంకే గృహప్రవేశం చేసుకున్నాం. యాక్చువల్లీ పెద్ద వర్షం కూడా కాదు, తుంపరగా. ఆ రోజు ఈవినింగ్ వరకు అట్లే ఉండే, ముందు రోజు నుంచి. బట్ గృహప్రవేశం అయిపోయిన నెక్స్ట్ డే నుంచి అసలు వర్షాలు ఉన్నట్టుండిగా స్టాప్ అయిపోయినాయి. అండ్ గృహప్రవేశం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో, ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు ఉంది, దానిపైనే సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట. ఇల్లు సింపుల్ అండ్ క్యూట్ గా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటది, ఒక్కొక్క ఆలోచన ఉంటది. నన్ను అడిగితే మనం ఫినాన్షియల్ గా డిపెండెంట్ గా ఉన్నాము, మన లోన్స్ మనం క్లియర్ చేసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాము, మన డైలీ నీడ్స్ ఆర్ మంత్లీ నీడ్స్ అవ్వంగా మనం ఒక లోన్ ని క్లియర్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నాము అంటే కార్లు లేకపోతే గోల్డ్, వీటన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ మన కోసం మనం ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకోవడము. అది ఇండివిజువల్ ఇల్లు అయినా అవ్వచ్చు, లేదా అపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మన కోసం మనం ఒక ఇంటి మీద ఇన్వెస్ట్ చేసినాం, ఒక ఇల్లు కట్టుకున్నాం అనే ఫీలింగ్ ఎక్కడా రాదు. అదొక ప్రౌడ్ ఫీలింగ్ అంతే. అఫ్ కోర్స్ మేము అట్లాంటి మూమెంట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము, బట్ మాకు చాలా టైం పడుతుంది. ఈ 2025లో ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలి ఆర్ బిల్డ్ చేసుకోవాలి అనే థాట్స్ ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా అమ్మ విషయానికి వస్తే, మా ఊర్లో ఉన్న ఇల్లు మా అమ్మకు ఒక డ్రీమ్ హౌస్. మేము ఇంటర్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. అంతకు ముందు వరకు కూడా మాది ఓన్ హౌసే, కాకపోతే కంబైన్డ్ ఫ్యామిలీ. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు మేము కట్టుకుంది మా ఇంటర్లో. అప్పుడు ఇల్లు కట్టడం మా నాన్నకు అస్సలు ఇష్టం లేకుండే. ఇల్లు అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు కదా, దట్టు నేను మా అన్న ఇంకా బీటెక్ లో జాయిన్ అవ్వాలి, దాని నెక్స్ట్ నా పెళ్ళి ఉంటది. ఇవన్నీ ఒక 4-5 years ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటది. కాబట్టి మా నాన్నకి ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయడం అప్పుడు ఆ టైంలో ఇష్టం లేదు. బట్ మా మమ్మీ బలవంతంగా లేదు, ఇదే కరెక్ట్ టైము, ఖర్చు వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా కట్టాల్సిందే అని మొండిగా కట్టించింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఆ టైంలో కట్టకుండా ఉంటే నా స్టడీ, మా అన్న స్టడీ, నా పెళ్ళి, మా అన్న జాబ్, మా అన్న పెళ్ళి తర్వాత పాప కోసం మా అమ్మ వాళ్ళు ఇక్కడికి మూవ్ అయిపోవడము, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఉండేది. మా అమ్మ ఇల్లు కట్టాలి అనే డ్రీమ్ లానే ఉండిపోయేది. అందుకే అంటారు కదా, మనకి ఏదైనా అనిపిస్తే అది రైటో రాంగో అనిపించిన మూమెంటే చేయడం బెటర్ అని. ఇదేనేమో. ఇంకా అన్న వాళ్ళ గృహప్రవేశం విషయానికి వస్తే సింపుల్ గా అండ్ ప్రశాంతంగా చేసుకున్నారు. మీలో ఎవరికైనా పాలు పొంగుతున్నప్పుడు చూడడం ఇష్టమా గృహప్రవేశం అప్పుడు? అండ్ ఇట్లా పాలు పొంగుతున్నాయి అని కూడా అనకూడదంట, పెద్దవాళ్ళు చెప్తారు. నాకెందుకో తెలీదు, మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ బాక్స్ లో చెప్పేయండి. వీడికి ఇంకెక్కడికి వెళ్ళినా వీడిని ఎంటర్టైన్ చేస్తూ బయట తిప్పే వాళ్ళు ఉంటే చాలు, 24/7 అయినా తిరుగుతాడు. ఎస్పెషల్గా మా నాన్న చాలా ఓపిక్గా తిప్పుతాడు పిల్లల్ని. ఇంకా పెద్దమ్మ వాళ్ళు మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ రెండూ పెట్టిర్రు అనమాట వచ్చిన వాళ్ళ కోసము. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉగ్గాని బజ్జీ. రాయలసీమ, కోస్తా, ఆంధ్ర వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఉగ్గాని బజ్జీ అండ్ దాని టేస్ట్. అక్కడ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని బజ్జీ. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఊర్లోనే మా రిలేటివ్స్ అనమాట. నాకు ఆ ఇల్లు అండ్ ప్లేస్ ఎంత నచ్చిందో. వర్షం పడుతుంది కదా, ఇంటి ముందు టెంట్లో పెట్టియడం కష్టం అని చెప్పేసి ఇక్కడ పెట్టించారు అనమాట భోజనాలు. అక్కడే కుకింగ్ అండ్ భోజనాలు కూడా. అక్కడ ఉన్నంతసేపు మా అమ్మ మా అన్ననే తలుచుకుంది ఆ ప్లేస్ చూసి. మా అన్నకి ఇట్లా ఇంటి నిండా చెట్లుంటే ఇష్టము, ఇల్లు చిన్నగా
ఉన్నా సరే చెట్లు ఎక్కువ ఉండాలనుకుంటాడు. వీళ్ళు మా సెకండ్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న, ఐ మీన్ మా అమ్మ వాళ్ళ సెకండ్ సిస్టర్. ఈ పెద్దమ్మ వాళ్ళు అండ్ మా మామయ్య వాళ్ళు కలిసే ఉంటారు, కంబైన్డ్ ఫ్యామిలీ. అండ్ ఆ ఫ్యామిలీలోకే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిన. నేను మా హస్బెండ్ రిలేటివ్సే, బావమరదళ్ళు అవుతాము. అండ్ మా ఫస్ట్ సిస్టర్ ఇన్ లా ఇచ్చింది కూడా మా పెద్దమ్మ వాళ్ళ కొడుకే, మా చిన్నన్నయ్యకి. సో మేము అందరం రిలేటివ్సే, అందుకే కొంచెం క్లోజ్గా ఉంటాము. మార్నింగ్ ముహూర్తం వచ్చి 4 o'clockకి అండ్ పూజ వచ్చేసి 9 o'clockకి వ్రతము. ఇంకా వ్రతం టైంకి వీడిని రెడీ చేసిన, బట్ వీడు అసలు పైన ఉండలే పూజ దగ్గర. మా నాన్నని తీసుకొని అక్కడ కుక్కలు ఉంటే బావు అనుకుంటా అక్కడే తిరుగుతూ కిందనే ఉన్నాడు, నన్నేం డిస్టర్బ్ చేయకుండా. స్టిల్ ఈ వర్షంకి నేను శారీ హ్యాండిల్ చేయలేను అనిపించి తీసుకెళ్లి కూడా శారీ కట్టుకోలేదు. మార్నింగ్ పాలు పొంగిచ్చే టైంకి అందరు సింపుల్ గానే రెడీ అయ్యండి. అండ్ వ్రతం టైంకి అందరు రెడీ అయ్యి వచ్చిర్రు. అప్పుడు కొంచెం రైన్ తగ్గుతుండే, కరెక్ట్ మళ్ళీ భోజనాలు పెట్టే టైంకి వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మా అమ్మ పెద్దమ్మ కలిసి పాట పాడిరు సత్యనారాయణ స్వామిది, బట్ వెనకాల బాగా నాయిస్ ఉండే, అందుకే పెట్టలేకపోయినా. మా అమ్మ మా పెద్దమ్మ మంచిగా పాటలు పాడతారు, బట్ మా మమ్మీకి ఏంటంటే చిన్న నోస్ సర్జరీ జరిగింది. దాని తర్వాత బ్రెత్ని ఎక్కువసేపు కంట్రోల్ చేయలేకపోతుంది. నా చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనే ఎగ్జైట్మెంట్తో పాటు మా పెద్దమ్మని కూడా కలవచ్చు అనే ఎగ్జైట్మెంట్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. మా పెద్దమ్మకు 3 కొడుకులే కాబట్టి నన్ను చాలా ప్యాంపర్ చేసేది చిన్నప్పుడు. అండ్ ఇప్పుడు నా కొడుకుని చేస్తుంది. మన ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.